గోవింద 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 బలి గోవింద 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 శ్రీమతే రామాంజాయ నమః. అన్ని ఇడిదట్టు కదిలేస్తుంది అమ్మ. అందుకని కొంచెం మీకు అందరికీ కూడా ఆలస్యం అవుతుంది. ఆళ్వార్ ఎంబెరుమానార్ వెంకన్న గోవింద శ్రీనివాస గోవింద. దేవుడి దీనిలో ఉందా? ఇది ఛార్జర్ కావాలి. శ్రీరామ్ ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఉండేనమ్మా. శ్రీమతి రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ 1 minute. గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద. మీ మాటలు మీ గోవింద వినబడట్లేదమ్మా. మీ గోవింద మీరు గోవింద చూపించండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మా వాడు వినిపిస్తుందా? జై జై శ్రీమన్నారాయణ వినబడుతుందా? వినిపిస్తుందా? వినిపిస్తే మీ గోవింద నామం ఫోన్లో వస్తుంది కదా. ఫోను దీనికి దూరంగా ఉంది కనుక మీ గోవిందనామం వినబడతాం. మేము గోవింద చెబుతున్నామంటే అది వినబడుతుంది. అందుకు మేము చెబుతున్నాము గోవింద. ఇది ఎలా పెడదాం? ఇలా పెడదాం. రామ 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 పరంధామ రామ రామ. ఇది మనకి వినబడదు. ఇలాగే పెడదాం. అయినా సరే రామ 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 సీత రామ 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 సీత రామ 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 రామ. ఇది ఉంచుదామా? ఇక్కడ ఉంచుదాం. ఆళ్వారు ఎంబెరుమానారు జీరు తిరువడిగడే శరణం. అండాల తల్లిని అనుగ్రహానికి అండాల తల్లి అనుగ్రహాన్ని మనం పొంది ఏదో కొద్దిగా చెప్దాము. ప్రయత్నం చేద్దాం. చెప్దాం కూడా కాదు, చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నీరాతుంగస్తనగిరితటీ సుప్తమద్భోజ్యకృష్ణం పారాధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజ నిగళితం యాపరాట్కృత్య భుంక్తే గోదా తస్యై రమైదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பிதியம் எண்ணிசையால் பாடிக் கொடுத்தாள் சொல்பாமாலை சுகமாலை உடி கொடுத்தாளை சொல் சூடி கொடுத்த சுழல் கொடுத்தல் பாடியவல்ல பல்வழியா நாடினை வேங்கடவர்க்கண்ண விஜயண்ண மாற்றம் நாங்களவா வண்ணமே నల్గు. ఈ 23వ పాసురంలోకి మనం ప్రవేశించేటప్పుడు ముందుగా పాసురము ఏమిటి అనేటటువంటి భాగవతం అందరికీ కూడా ముందుగా పరిచయం చేద్దాం. மாறி மழை முழஞ்சில் மண்ணே கிரந்தரங்கம்
சீரியசிங்கம் அறிவித்து தீ விழித்து வேறுமயின் பங்கை பாடும் பேருந்ததில் மூடி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நங்கனே போந்தருடி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அருளேலோரென்பவாய். ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. 22 రోజులు దివ్యంగా కొనసాగితే ఇక కొద్ది రోజుల్లో మనకి ధనుర్మాసం పూర్తయి అప్పుడే భోగి వస్తుందంటే భోగము అంటే ఏమిటి? రంగనాథునితోనే మా తల్లి గోదాదేవి చేరి పరిణయమాడి వివాహమాడి ఆనంద సుఖ సాగరంలో మునిగి తేలుతూ ఉంటే దానినే మనం భోగిని. అక్కడి నుంచి అల్లుడు గారు కనుక అత్తవారింటికి కొంచెం ఏం చేస్తారు కనుక సంక్రాంతి నాడు అల్లుళ్ళ పండగ అని మనం అందరం కూడా వెళ్ళి పుత్తూరికి వేం చేసి ఉన్న రంగనాథుని మనసులో తలుచుకుంటూ మనం సంక్రాంతిని గడుపుకుంటూ ఇలాగా ఆనంద వేడుకల్లో వచ్చేటటువంటి రోజులు మనకి ఎదురుగా ఉన్నాయి. ముందు ముందు మంచి మంచి రోజులు అనేవి మనకు ముందు ఉన్నాయి. మనకి ఇక్కడ ఏమంటున్నారు? మాది మరే మారి అనగానే ప్రత్యేకమైనటువంటి వర్షాకాలం అప్పుడే కాలాల గురించి కూడా చెప్తాం తల్లి గోదాదేవి. వర్షాకాలం అంటే వర్షాకాలం వలన మలై అంటే పర్వతం యొక్క మొండిల్ గుహలోనే ఉన్నటువంటి వర్షాకాలం వచ్చిందంటే మనకి గుహల్లో ఉండడం అనేటది సహజంగా తెలిసే పని కదా. గుహల్లోనే వచ్చి నిశ్చయముగా కిడక్కిరంగం ఇవంతా ఏం చేస్తున్నాయి? చక్కగా నిద్రిస్తున్నాయి. పరుండి ఉంగున్ ఇప్పటికి నిద్ర లేస్తున్నాయి అన్నమాట. నిద్ర లేచి నిద్రిస్తున్నటువంటి రంగం అది సింగం అంటే సింగం అంటే సింహం. ఈ సింహం ప్రత్యేకంగా ఏం సింహం? అది కృష్ణసింహం. ఈ కృష్ణసింహాన్ని చెప్పడం కోసమని సింగం అని చెప్తున్నాం. శౌర్యము గల సింహం. సింహం సామాన్యమైందా అంటే శౌర్యము గల సింహం అడివిత్తు. నిద్రపోతున్న సింహం ఒక్కసారిగా కొంచెం తెలివి తెచ్చుకుంది. తెలివి వచ్చిందన్నమాట సింహానికి. ఎక్కడుంది సింహం? గుహలో నిద్రిస్తున్నటువంటి సింహం తెలివి తెచ్చుకొని ఆ సింహం ఏం చేస్తుంది? గుహలోంచి బయటకు ఎలా వస్తుంది ఆ ప్రకారం అంతా కూడా కృష్ణసింహం ఎలాగా అందులోంచి బయటకు వచ్చాడు అనేటటువంటి మనకి ఇందులో తల్లి గోదాదేవి ఒక చక్కని ఉపమానంతో మనకి చెప్తోంది అనమాట. తీ అంటే కొంచెం సింహం ఎలా ఉంటుందండి? కొంచెం క్రూరంగా ఉంటుందన్నమాట. తీ విడెత్తు అంటే చూస్తోంది. క్రూరంగా చూసి వేరి అంటే ఏమిటి? ఇక్కడ పరిమళమ కలిగినటువంటి కేశపాసములు కలిగిన వెంట్రుకలు కలిగినటువంటి మైల్ అంటే పొంగ నిగుడుగా అనమాట. తన యొక్క సింహం ఏం చేసి జూలుని నిగుడుగా ఉంచుకుని ఎప్పారు అన్ని వైపులా చూస్తుందట. అన్ని వైపులా ఒకసారిగా పేరుందు అంటే కదిలి ఉదరి ఒకసారి దులుపుకుంటుందిరా. దాన్ని దులుపుకుంది అంటుండదు. అలా దులుపుకొని మూలిని విరిందు అంటున్నాడు. బాగా సాగి ఎప్పుడైనా సరే నిద్ర లేచిన తర్వాత సరే కాళ్ళు చేతులు దాపుకున్నట్టుగా ఆ సింహం గుహలోనే ఇంకా బయటికి రాబోతుంటే ఒకసారిగా జూలు దులుపుకొని శరీరాన్ని బాగా సాగించి మడంగి గర్జించింది. ఒక్కసారిగా మడంగి గర్జించి పురపట్టు అంటుంది. పురపట్టు ఏమిటి? పురపట్టు అంటే అక్కడికి అంటే బయటికి వచ్చింది. అడుగు ఒక్కటి ముందుకు వెళుతోంది. అడుగు ముందుకు వేసి పొదరుమా పోలే అంటుంది. పొదరుమా పోలే ఇక్కడ పొదరుమా పోలే అంటే పొడుగ్గా సాగిపోయేటట్టుగా అంటే ముందుకు అడుగులు వేస్తూ అడుగు వచ్చేటట్టుగా పువ్వన్నా అంటే
ఇక్కడ మనకి నాయక ఏంటి ఛాయ్ గలవాడ అంటారు. ఏమిటిది? సుఖపు దీన్ని ఒక పువ్వుతో పూలుస్తుంది అనమాట. పువ్వున్నా గాలుగ పువ్వు అని ఒక పువ్వుతో చెప్తున్నారు అనమాట. ఆ పువ్వు మన ఛాయ్ గలవాడా అంటే నువ్వు కోయిల్ నిండు నీ భవనం. కోయిల్ అంటే ఇక్కడ కోవిల్ అంటే అర్థం ఏమిటి? కృష్ణ భగవాన్ ఉన్నది భవనం, కోవిలే కదా మరిది. అందుకని నీ భవనం నుండి ఇంకానే ఇలాగే పోందరుడి వేంచేసి, ఎలాగైతే సింహము తన గుహలోంచి బయటికి బయటికి వస్తుందో అదేవిధంగా నువ్వు నీ యొక్క భవనం నుంచి బయటికి వచ్చి కోప్పడియా అంటే మనోహరమైనటువంటి సన్నివేశం కలిగినటువంటి సీరియ సింహాసనత్తు అంటే సీరియ సింహ అంటే శ్రేష్టమైనటువంటి సింహాసనత్తు అంటే సింహాసనంలో, ఈ శ్రేష్టమైనటువంటి సింహాసనంలోనే ఈ రెండు కూర్చుని అంటే మేము 100 వచ్చాం కదా ఇక్కడ నీ దగ్గరికి. ఆ వచ్చినటువంటి కార్యం, ఏ పని మీద వచ్చాం, ఎందుకు వచ్చాం మేము ఈ కార్యం దాని గురించి ఎందుకు విషయం తెలుసుకో స్వామి, మమ్మల్ని విషయం తెలుసుకొని పరిశీలించి వీరు ఎందుకు నా దగ్గరికి వచ్చారు అని పరిశీలించి కృప చెయ్యి, ఆ పనిని మాకు అనుగ్రహించు అంటున్నారు. ఇందులోని సింహానికి మనకి చెప్పడం ఒక అందమైతే కృష్ణసింహాన్ని మనకి ఇక్కడ చెబుతూ సీరియసింగం అరివిత్తు తీవిత్తు అని చెప్పడంలోని ఆ సింహం ఎలాగైతే వేసుకుంటుంది అంటే కృష్ణ సింహాన్ని మనకి చక్కగా పరిచయం చేస్తూ తల్లి గోదాదేవి ఇందులో అంటుందన్నమాట. అంటే ఇందులో పర్వతంలోని సాధారణంగా పర్వతంలోని వర్షాకాలం వచ్చింది అనగానే సింహములు గుహలో ఉంటాయి కదా, ఆ గుహల్లోంచి అయింది కనుక వర్షాకాలం ఇంకా సింహం మేల్కొని వర్షాకాలం పూర్తయింది, సింహం గుహల్లోంచి మేల్కొని నెమ్మదిగా బయటకు వస్తుంది. ఎలా వస్తుందిట? తీక్షణమైనటువంటి చూపులతో ఇటు అటు కూడా కదులుతూ చూస్తూ ఒక విధంగానేమోనో అంటే వాసన గల ఉండే తన ఒంటి యొక్క ఆ కేశపాస వెంట్రుకలన్నీ కూడా నిగుడింట్లేటట్టుగా చూసుకుంటూ అన్ని వైపులా చూసి దాన్ని మనం ఒళ్ళు దులుపుకొని శరీరాన్ని శుభ్రంగా చేసి అప్పుడు ఆ శరీరాన్ని చాచి గర్జించి అంతకుముందు కొంచెం ఏమిటి దాన్ని ఏమంటారు మన వాళ్ళు బద్ధకం తీర్చుకుని బయటకు వచ్చినట్టుగా అనమాట. వచ్చి ఒక్కసారిగా గుహలోంచి బయటికి వచ్చేటట్లుగా ఓ కృష్ణ పరమాత్మ అంటున్నారు. అని ఏమంటున్నారు? అతసీ పుష్ప సంకాశ అన్నట్టుగా దీనికి అతసీ పుష్ప వర్ణము అన్నారు. అతసీ పుష్పం అనేసరికి మనకి అసలు అతసీ పుష్పాన్ని చూడడమే కష్టం. దాని దగ్గరికి వెళితే కూడా ముడిచిపోతుందని అనేవారు చిన్నప్పుడు. ఎక్కడో ఒకసారి చూసాము కూడాను. మేము ఎక్కడో ఒక పల్లెటూరులోకి వెళితే అక్కడ చాలా కష్టంగా అతసీ పుష్పం ఉన్నటువంటి చోటుకి తీసుకెళ్తే దూరం నుంచే చూడడమే. దగ్గరికి వెళ్ళాము అనేసరికి మన యొక్క స్పర్శ వల్ల మన యొక్క తాపిడికి అది ముడుచుకుపోతుంది. మనం ముట్టుకోవడం అనేది జరగదు. ముట్టుకుంటే ముందే ముడుచుకుపోతుంది. అతసీ పుష్పం అంత కోమలమైంది అని చెప్పడం కోసం చెప్తారు ఎక్కువగా. అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణ పరమాత్మ ప్రార్థనలో మనం అష్టంలో చెప్తాం. ఆ అతసీ పుష్పం యొక్క రంగులో ఉన్నటువంటి వాడ అని చెబుతూ నీ భవనం నుండి అట్లాగే నువ్వు కూడా మాకు బయటికి వేయించేసి రమణీయమైనటువంటి అంటే ఈ సింహాసనం ఏమిటిది? ఎక్కడుంది సింహాసనం? వచ్చి లోకోత్తమైనటువంటి ఈ సింహాసనం ఏమిటో సింహాసనం తెలుసా? ఈ భూ ప్రపంచమే ఒక సింహాసనం ఆయనకి. ఈ భూమండలం యావత్ పృథ్వీ మండలం అంతా కూడా ఒక పెద్ద సింహాసనం ఆయనకి.
పరమాత్మకి దిగి వచ్చి మనందరికీ కూడా అనుగ్రహించడానికి యావత్ భూమండలంలోనే మనందరికీ కూడా అనుగ్రహించడం కోసమని సంగీతంలో ఈ సింహాసనాన్ని అధిష్ఠించే స్వామి అంటే మా దగ్గర మమ్మల్ని అనుగ్రహించడానికి నువ్వు ఏం చెయ్యి అని అధిష్ఠించి మీ వచ్చినటువంటి పని ఏ పని మీద వచ్చామో కొంచెం మమ్మల్ని వివరించి అడిగి మమ్మల్ని అంటే అడిగి విషయాన్ని తెలుసుకొని ప్రసాదించండి అంటుంది. అది చాలా గొప్ప విషయం. గోదాదేవి 2-3 చోట్ల మనకి ఈ విషయం కనబడుతుంది. ఏదో మేము అడిగాం కదా అని ఇచ్చేయద్దు, మేము అడిగాం కదా అని ఇచ్చేయద్దు. మన భక్తులు కూడా అడిగినవన్నీ కూడా పరమాత్మ విచారించి వివరించి అప్పుడు మనకి ప్రసాదిస్తాడు. అప్పుడు ఏమో మనకి స్థిరముగా ఉంటాయి. అడిగాం కదా అని ఇచ్చేసారనుకోండి, మనకేమిటో తెలుసు, అడగడం అనేటటువంటిది మనకేమీ తెలియదు. ఏది అడిగితే పరమాత్మ మనకి ప్రసాదిస్తాడు అనేది కూడా మనకు తెలియదు. కానీ పరమాత్మ విచారించి పరిశీలించి మనం అడిగిన దానిలో నుండి సారభూతమైనటువంటి దాన్ని గ్రహించి మనకి ప్రసాదించమని తల్లి గోదాదేవి చెప్తుంది అనమాట. ఇది మామూలుగా ఒక అర్థం చెప్పుకున్నాం. దీనిలో మనకి అందరికీ కూడా ఈ 23వ పాసురము అంటున్నాం. అది ఈ 23లోని అంటున్నా అనమాట, మనకి అనన్య గతికులమై వచ్చామని చెప్తున్నారు. నిన్న మొన్న ఈ వచ్చిన పాత్ర అనన్య గతికులము అంటే ఏమిటి? వేరే చోటుకి వెళ్ళడానికి మాకు ఇంకేం లేదు, అందుకని ఇంకెవరిని ఆశ్రయించడానికి మాకు లేదు, అందుకని నిన్నే ఆశ్రయించాము స్వామి అని అప్పుడు నిన్ను చెప్పుకున్నాం మనం. ఇంకొకరు కూడా మనం అనుగ్రహిస్తారంటే వెళ్ళండి అక్కడికి అంటారు కదా. మరి అలా అనకుండా మమ్మల్ని ఇంకెవరు అనుగ్రహించే వాళ్ళు ఎవరు లేరు, నువ్వే. అందుకని నిన్నే మేము అలాంటి గతికలకి వచ్చాము, ఆశ్రయిస్తున్నాము, అందుకు కటాక్షించు స్వామి అని గోపికలు ప్రార్థిస్తున్నారు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అది మనస్సు ఏమో చాలా బాధ కలిగింది కృష్ణ పరమాత్మకు కూడా ఎంత జాలి ఉంటుందో చూడండి. జాలి గుండె కలవాడు మన కృష్ణయ్య. ఏమంటున్నాడు? ఓహో వీడు కష్టపడి, అందుకే అంటాడు పద్భ్యామాగత అంటాడు రామచంద్రుడు. ఎక్కడ గుహుడు అక్కడి నుంచి 2 అడుగులు రామచంద్రుడు వచ్చాడు కదా అని వచ్చాడు. అంటే రామచంద్రుడు ఎంతో దూరం నుంచి నడిచి వచ్చాడు ఆ గుహుడు ఉన్న చోటకి. తను అడుగులు వేసి వచ్చినందుకు బాధపడలేదుట. కానీ అయ్యో గుహుడు ఇలా నా కోసమని ముందు 2 అడుగులు వేసి రావాల్సి వచ్చిందా అనుకో పద్భ్యామాగత అనేసరికి ఆ ప్రత్యేకత పరమాత్మలో ఉండేటటువంటి జాలిగా ఉండే మనకి అర్థమవుతుందా? అలా కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ వచ్చే గోపికల్ని చూసి ఒకసారిగా మనస్సు బాధ కలిగింది అనమాట. నీలాదేవిని ఆశ్రయించారు, ఆమెమోనో ఆమె ద్వారా నన్ను ఆశ్రయిస్తే వారినే ముందు వెళ్ళి సాయపడి రక్షించవలసి ఉండగా నేనే వాళ్ళెవరూ నన్ను కోరకుండానే నా కర్తవ్యంగా అందరినీ రక్షించడం కదా. పరమాత్మ కర్తవ్యం ఏమిటి? అందరినీ కాపాడడం. మరి నా కర్తవ్యంగా నేనే అందరినీ రక్షించాల్సింది ఉండగా వెళ్ళి వేరొక గతి లేని వారమే అని ధైర్యంగా పలుకుతుంటే కూడా ఇంకా ఆలస్యం చేస్తున్నానా? నాకు ఇంకెవరూ మాకెవరూ ఇంక దిక్కు లేరు దేవా అంటునే వరకు కూడా వీళ్ళు అంతవరకు తల్లి చూడండి అప్పుడప్పుడు నోరిప్పి అడిగే వరకు నేను ఊరుకున్నానా? నా అంతటి నువ్వు పిల్లలకి ఏం కావాలో అని తల్లి యొక్క బాధ్యత. వాళ్ళకి ఏదేది అవసరం ఉంటుంది. అటువంటిది కూడా తాను మర్చిపోయి ఏదో కార్యక్రమంలో ఉండిపోతే ఆ పిల్లలే నోరిప్పి అడిగేసరికి అయ్యయ్యో నేను నోరిప్పి అడిగే వరకు ఊరుకుండిపోయినా అని బాధ ఎలా పడుతుందో తల్లి, అలా పరమాత్మ కూడా తల్లి హృదయం వంటి వాడే కనుక అంటాడు మరి అయ్యయ్యో మిమ్మల్ని ఇలాగా ధైర్యంగా దీనంగా పలికేటట్లు అయ్యయ్యో ఆలస్యం చేసేనా, ఎంత తప్పు అనుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. అయితే కృష్ణ పరమాత్మ నొచ్చుకోవడం అనేది మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పరమాత్మకు కూడా కష్టాలు సుఖాలు ఉంటాయా, బాధలు ఉంటాయా? అవును, భక్తులే ఆయనకి. భక్తులు బాధపడితే ఆయనకు బాధ, భక్తులు సుఖపడితే ఆయనకు సుఖం. ఇదే కదా మనకు తెలిసింది. అదే రక్షించేటటువంటి బాధ్యత రాజుగా తనదే ఉండి, అదే ఈ ఋషులు రాక్షసులు వీళ్ళందరూ కూడా
బాధపడుతూ ఉండగా పోయి వాళ్ళ ఆపదలు కలగకుండా చేయలేకపోయానే అని ఎప్పుడు అనుకుంటాడు? శ్రీరామచంద్రుడు ఎంతో బాధపడతాడు ఆనాడు. శ్రీరామచంద్రుడు ఋషులని మునులని అంత బాధపడే వరకు ఉండిపోయారా, నేను రాజుగా ఉండి నేను వీళ్ళందరినీ కూడా కాపాడవలసిన వాడిని కదా అనుకుంటాడే. అలాగే ఈనాడు శ్రీకృష్ణుడు అలాగే బాధపడుతున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఋషులు దండకారణ్యంలో శ్రీరాముని దగ్గరికి వచ్చి రాక్షసుల వల్ల తొలగించినటువంటి దాన్ని ఎలా అయితే కోరారో, వాళ్ళ రాక్షసుల దగ్గర ఉన్నటువంటి బాధను తొలగించమని ఎలా కోరారో, అప్పుడు రామచంద్రుడు ఏమంటాడు? హీ రేష హే మాతులా యది దురై అహం వీరైరుపయై ఉపస్థిత. అంటే అయ్యయ్యో ఎంత సిగ్గు నాకు అనుకుంటున్నాడు. ఏమిటని? ఎందుకని? నేను ముందుగానే వెళ్ళి కాపాడవలసినటువంటి మేము వీళ్ళందరూ కూడా ఈ తపస్శాలులైనటువంటి వాళ్ళందరూ కూడా నా వద్దకు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని మమ్మల్ని కాపాడు రామచంద్ర అని అనుకునే వరకు నేను ఉపేక్షించానా? అంటే ఆలస్యం చేశానా? ఇంత ఆలస్యం చేశానా అనుకుంటున్నాడు అనమాట. నేనే స్వయంగా వెళ్ళి కాపాడవలసింది అనేటువంటిది నాకు రక్షణ లోపము. అంటే రక్షణలో ఉండేటటువంటి పరాకు వల్ల ఇలా జరిగింది. అయ్యయ్యో ఎంత బండికి బాధపడుతున్నాడు అన్నమాట. అలాగే దేశమన్నారాయణ ఈరోజు కృష్ణ పరమాత్మ అనుకుంటున్నాడు, అయ్యో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి అని చూసి వాళ్ళకి ఆనందింపజేయకుండా ఈ గోపికలందరూ కూడా నా ఎడబాటు చేత బాధపడి రాత్రంతా కూడా నిద్ర లేకుండా తోటి వాళ్ళందరినీ కూడా అంటే తోటి వాళ్ళందరినీ కూడా మంచు పడుతుంది ఒక పక్క నుంచి అది కదా, అంటే బురద ఉంది నేల కింద, ఇవన్నీ కూడా లెక్క పెట్టుకోకుండా వాళ్ళు మేలుకొని వచ్చి ఒక్కొక్క ఇంటికి వచ్చి ఒక్కొక్కరిని మేలు కలిపి ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి ద్వారపాలకుని మేలు కలిపిన తర్వాత అయ్యయ్యో తండ్రి గారి అనుమతిని పొంది మా అమ్మగారిని సేవించి ఆ తర్వాత ఏమో మా అమ్మగారిని కూడా అంటే నమస్కరించి నీలాదేవి ద్వారా నన్ను ఆశ్రయించడానికి వీళ్ళు ఇంత శ్రమ తీసుకున్నారా, అయ్యయ్యో అంటున్నాడు. వరస ఒక క్రమం అంతా కూడా చెబుతున్నాడు అన్నమాట ఇక్కడ కృష్ణయ్య. ఇంత శ్రమ పడవలసి వచ్చిందా వీళ్ళు నన్ను అనుకుంటున్నాను అన్నమాట. అందుకని ఇలాగా వీళ్ళని ఇంత ఆలస్యం చేశానా, ఎప్పుడో నేను కాపాడవలసిందా వాడిని కదా అనుకుంటున్నాను అన్నమాట. అలాగా ఆనాడు ఋషులు ఎంతగానో ప్రార్థించినటువంటి విధానం అంతా కూడా ఒకసారి గుర్తొచ్చిందనమాట. అంటే ఆనాడు రామచంద్రుడు ఎంత బాధపడ్డాడో ఈనాడు కృష్ణచంద్రుడు అంతగానే బాధపడుతూ చెప్తున్నాడు అన్నమాట. స్త్రీలు ఇంత బాధపడుతూ ఉండగా ఊరికే ఉండడం అనేటువంటి న్యాయం కాదు అని శ్రీకృష్ణుడు ఎంతగానో బాధపడి ఏం కావాలో చెప్పండి అని గోపికల్ని అడుగుతాడు. ఇక్కడికి వచ్చాం, గోపికల్ని మీరు వచ్చారు నా దగ్గరికి, ఏం కావాలి మీకు అని అడుగుతున్నాడు అనమాట. గోపికలు తమ మనోరథాన్ని రహస్యంగా విన్నవించడానికి అంగీకరించడం ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకి. ఏమంటున్నారు? ఇదే సభా మండపంలోనే ఉన్నారు కదా విన్నవించమని, ఆస్థాన మండపంలోని కూర్చున్నాడాయే. అదే తమ కోరికని వాళ్ళకేమో అక్కడికి పరిశీలించమని కోరుతున్నారు కదా. అందుకని వీరి ప్రధానమైనటువంటి వాంఛితమైనటువంటిది శ్రీకృష్ణ సౌందర్యాన్ని దర్శించడమే. అసలు కృష్ణుడిని చూడడానికి, కృష్ణుడికి 2 అడుగులు వేసి నడిచి వస్తే ఆనందించడానికి ఇదే కదా వాళ్ళ ఉద్దేశం. అందుకని కృష్ణుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇంతకీ చక్కగా నిద్రించి ఉన్నాడు.
నిద్రించి ఉన్నప్పుడు కదా మరి నీలాదేవిని లేపారు. కృష్ణ పరమాత్మ నిద్రించి ఉన్నటువంటి దివ్య సౌందర్యాన్ని దర్శిస్తున్నారు వాళ్ళు. ఇక కన్ను విప్పడమే ఇంకా ఆరంభించడం అవుతుంటే మొదలుగా కన్ను విప్పి చూస్తున్నాడు. చూసేంత వరకు కూడా ఎంతో సౌందర్యవంతులైనటువంటి ఆ కృష్ణుని గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? కృష్ణుడు అక్కడ ఉండగానే విషయం చెప్పేస్తే ఆ కృష్ణుడి నడక సౌందర్యం చూసే భాగ్యం ఎలా కలుగుతుంది? అందుకని ఈ సింహాసనం అధిష్ఠించు కృష్ణ అంటున్నారు అన్నమాట. అంటే ఉన్నటువంటి శయన గృహం నుండి మండపంలోకి వచ్చి అక్కడికి చక్కగా రమ్మంటున్నారు. కృష్ణ పరమాత్మ పడుకొని ఉన్నప్పటి మంటపాన్ని సేవించిన తర్వాత ఇక నడక సౌందర్యం నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ఉండేటటువంటి ఆ రహస్యం ఏదైతే ఉందో ఆ అభిరూప్యము ఇక దర్శించాలి అనుకుని అందుకే స్వామి లేచి నడచి బయటికి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించి తమ మా యొక్క కోరిక ఏమేమిటి అని ఒకసారి పరిశీలించి కృప చేయమని ప్రార్థిస్తున్నాం అంటారన్నమాట. ఇలాగా ఈ పాసురములో అంతా కూడా కృష్ణ పరమాత్మ ఎట్లా లేస్తారో ఎలా రావాలో ఇందులో విధముగా ఎట్లా కృష్ణ పరమాత్మ అడుగులు వేయడం రాదా, నడవడం రాదా, మరి ఏమిటిది అంత సౌందర్యంగా వీళ్ళు ఎలా భావించుకుంటున్నారో ఆ భావన పరంపర అంతా కూడా తల్లి గోదాదేవి ఎలా చెప్తుంది? గుహలో ఉన్నటువంటి ఒక సింహంతోనే చక్కగా పోల్చి ఎలా అయితే గుహలో ఉన్న ఒక సింహం బయటికి వస్తుందో అట్లా బయటికి రమ్మని చెప్తున్నారు అన్నమాట. ఈ గోదావ్రతం అంతా కూడా ఎంతవరకు గోపికలు ఆత్మస్వరూప జ్ఞానము కలవారే అయ్యారు కదా. మరి అయితే వాళ్ళకి సత్పురుష సమాశ్రయణం చేసి ఆచార్య సమాశ్రయణం చేత మంత్ర అర్థాన్ని తెలుసుకొని భాగవత శేషత్వాన్ని తెలుసుకొని లక్ష్మీ పురుషకారం చేత శ్రీకృష్ణుని ఉపాయముగా ఆశ్రయించినటువంటి వాడు కనుక దాని చేత అన్య శేషత్వము స్వాతంత్ర్యము ఇవన్నీ కూడా నశిస్తాయని తెలుసు కనుక దేహాత్మ అభిమానము భగ్నమై ఆత్మ పరమాత్మకి శేషభూతమైన వాళ్ళందరూ కూడా అనేటువంటి జ్ఞానం వాళ్ళకి వెంటనే ఇక ఉదయించింది. అనన్యార్హ శేషభూతులై ఇక పరమాత్మకే అంటే పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు పరమభక్తి గల వాళ్ళు అవ్వడం వలన భగవత్ రక్షణ యోగ్యత కలిగింది. వాళ్ళకి భగవత్ రక్షణ భగవంతుడు అనుగ్రహించేటటువంటి యోగ్యత కలిగినటువంటి వాళ్ళు అయ్యారు అని చెప్తారు అన్నమాట. ఇలాగా ఒక్కొక్క దాని భగవద్ రక్షణ ఎలాగ మనకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది అనేటటువంటివి స్థాయిని ఒక్కొక్క స్థాయి నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చింది తల్లి గోదాదేవి. ఈ పాసురం అంతా కూడా చాలా అందమైనటువంటి విషయాలు, ప్రతి పదాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని ఒకవేళ ఏమీ కాదండి మాకేమీ తెలియదు అనకుండా ఎప్పుడైనా భగవద్ అనుగ్రహం కావాలి అనుకుంటే ఈ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకోండి. ఒక్కసారి ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటే ఆ పాసురంలో ఉన్న అర్థాన్ని తల్లి గోదాదేవి మన మనస్సులోని దాని యొక్క భావ పరంపర అంతా కూడా అందించి మనకి మంగళాశాసనం చేస్తుంది అనేటటువంటిది మనకి ఇందులోనే చాలా విషయాలన్నీ కూడా చాలా సూక్ష్మంగా చెప్పినట్టుగా చెప్తుంది తల్లి గోదాదేవి. కానీ దానిలో విపులమైనటువంటి ప్రకృతి యొక్క లక్షణాలన్నీ కూడా ఇందులో చెప్పబడి ఉన్నాయని చెప్తారు అన్నమాట. అందుకని శ్రీమన్నారాయణుడు అంటే బయటకు వచ్చిన తర్వాత సింహమే కార్యత్వము, తర్వాత అదే మనకి స్థూల అవస్థలో ఉన్నటువంటి ప్రకృతి, ఇలా బోల్డ్ అని మనకు కనిపిస్తాయి ఇందులో. ఆ తర్వాత ప్రకృతి పరిణామంలోనే చేరి ఉన్నటువంటి జీవులతోనే చేరి ఉన్నటువంటి పరతత్వము శ్రీమన్నారాయణుడులోన పరమ అంటే అక్కడ ఉన్నటువంటి పడుకొని ఉన్నటువంటి కృష్ణుడే
వెలికి వచ్చి బయటికి నడిచి వచ్చి ఆ స్థానంలో ఉన్నటువంటి సింహాసనాన్ని అలంకరించినట్లే కారణతత్వమే తన యొక్క శరీరాన్ని కదలి జగద్రూపముగా ఉండడం అనేది కనిపిస్తుంది మేడం. ఇటువంటి రహస్యాలు ఎన్నిటినో మనకి తల్లి గోదాదేవి ఈ నారాయణ తత్వాన్ని మనకు అందిస్తూ కార్యతత్వం కారణతత్వం ఇవన్నీ కూడా వాళ్ళు పరిపూర్ణంగా ప్రేమ ఆవిర్భవించే విధానం పరమాత్మ మనం పిలవగానే వచ్చేస్తాడా? ఎటువంటి పిలుపు పిలిస్తే వస్తాడండి అంటే ఆర్తి అనేసాడు మన వాడు. అందుకే ఆర్తానాం ఆర్తి హంత